ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని భారత త్రివిధ దళ సైన్యానికి సంఘీభావంగా బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ప్రజలు జాతీయ పతాకాన్ని చేతబట్టి సైన్య పోరాట చిత్రాల ప్లకార్డులు ప్రదర్శిస్తూ నడుస్తూ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ సింగరేణి కాలనీ చౌరస్తా నుంచి చంపాపేట మీదుగా ఐఎస్ సదన్ చౌరస్తా వరకు కొనసాగింది. ఉగ్రవాదులు కాశ్మీర్ పెహల్గాంలో అమాయక పర్యాటకుల ప్రాణాలు తీయడం పిరికితనమని నిరంజన్ యాదవ్ అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జంగల్ శ్వేత మధుకర్ రెడ్డి, భాగ్యలక్ష్మి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, రాణి రుద్రమనగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రి, మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్, అధికార ప్రతినిధి వీరేందర్ బాబు పాల్గొన్నారు. రెండు నిమిషాలు నేను మాట్లాడవలసిందిగా మన దేశ ప్రధాని యొక్క మరి వారు చేసినటువంటి ఈ యొక్క సాహసోపేత నిర్ణయానికి గాను మన ఆహ్వానం మేరకు తిరంగా ఏదైతే ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి భాగ్యనగర్ జిల్లా యొక్క పుర ప్రముఖులు, మాతృమూర్తులకు, అదేవిధంగా ఏదైతే పౌర సైనికులందరికీ మన యొక్క కృతజ్ఞతలు చెప్తూ ఏదైతే ఈ దుష్ట సంహారం అనేది మన సమాజంలో ఉంది. త్రేతాయుగంలో ఒక సీతమ్మకి జరిగిన అవమానానికి ఏదైతే రాక్షసుడైనటువంటి రావణ్ సంహారం జరిగిందో, అదేవిధంగా ద్వాపరయుగంలో ఏదైతే అమ్మగారికి ద్రౌపది మాతకు జరిగిన అన్యాయానికి దుష్టులైనటువంటి 100 మంది కౌరవులకు జరిగినట్టు సంహారం, దుష్ట సంహారం, అదేవిధంగా ఈ కలియుగంలో 26 మంది మాటలకు ఏదైతే జరిగిన సంఘటనకు సంబంధించిన దుష్టులటువంటి పాకిస్తాన్ దుష్టకులు ఉన్నారో అటువంటి 100 మంది 1000 మంది ఎన్ని లక్షలను అంత లక్షల దుస్తులు రాక్షసుల సంహారం జరిగే వరకు ఏదైతే మన ప్రియమైన ప్రధానమంత్రి గారు త్రివిధ దళాలకు ఇచ్చిన ఏదైతే వారికి సర్వ హక్కులు ఇవ్వడం జరిగింది. దుష్ట సంహారం వరకు త్రిమూర్తులైనటువంటి త్రివిధ దళాధిపతులకు ఇచ్చినటువంటి ఏదైతే అధికారాన్ని వాళ్ళు పూర్తిగా వినియోగించుకొని మన దగ్గర ఉన్నటువంటి సైనిక శక్తి ఏదైతుందో ఆ సైనిక శక్తితోనే ఇప్పుడు ఏదైతే ఆరంభం మాత్రమే జరిగింది. ఈ ఆరంభాన్ని చూసినటువంటి దుష్ట శక్తులైనటువంటి ఒక పాకిస్తానే కాదు, ఒక బంగ్లాదేశే కాదు, ఒక చైనానే కాదు, ఈ మధ్యనే ప్రపంచ దుష్ట శక్తి అయినటువంటి ఒక అమెరికా కూడా మనకు సైనిక శక్తిని గురించిన ప్రభావం ద్వారా అది కూడా ఒక చర్చలో పడి ఇటువంటి దుష్ట శక్తులైనటువంటి సైనికులందరినీ మన మీద దాడి చేసేటువంటి సైనిక దుస్తులందరినీ మనకు సైనిక శక్తి మొత్తం నూతనంగా సంహరించాలని ఆశిస్తూ వాళ్ళందరికీ ఒక హెచ్చరిక తెలంగాణ యాత్ర ద్వారా వాళ్ళకి ఒక సందేశం ముందుకు జరిగి ప్రపంచంలో ఉన్నటువంటి దుష్టశక్తులను సంహారం చేసినప్పుడే మన దేశం ప్రపంచంలో సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నటువంటి మన సమాజంలో ప్రపంచాన్ని ఒక భవ్యమైన మార్గం నడిపించాలని ప్రపంచంలో దుష్టులందరినీ సంహరించడానికి పిల్లల దళాలు తయారున్నారు. వారందరికీ మనము సంఘీభావంగా
याकतपुरा डिवीजन के अंदर सिंगरेनी कॉलोनी से लेकर रैयत सदन के चौरस्ता तक जो तिरंगा यात्रा हुआ है, इसका श्रेय हर उस देशभक्त को जाता है। खासकर वीरेंद्र बाबू जी जो यहाँ पे भाजपा के चेहरे थे, और काशीनगर जिला के अध्यक्ष निरंजन यादव जी, हम सारे यहाँ के हमारे प्री कॉर्पोरेटर, इन सबके आध्वर्य में जो तिरंगा यात्रा हुआ है, ये तिरंगा यात्रा एक भाजपा पार्टी ही नहीं, यहाँ के कांग्रेस, यहाँ के बीआरएस, यहाँ के हर उस देशभक्त ने आज हमारे साथ कदम में कदम मिला के आगे बढ़े हैं। इससे ये साबित होता है कि प्रधानमंत्री मोदी जी एक पार्टी के लिए नहीं है, देश के लिए है, भारत के लिए है, और भारत के प्रधानमंत्री जिस मुंह तोड़ जवाब उन्होंने सिंदूर उजाड़ने पर हर उस आतंकवाद को उसी लाल रंग में 9 आतंकवादों का डोम को तोड़कर कुचल कर दिखाए हैं। इससे साबित होता है कि हम नहीं डरते हैं पाकिस्तान के गोली से, लेकिन पाकिस्तान डरता है मेरे मोदी से। और खबरदार आज से लेकर कोई भी दुनिया में आतंकवाद के बारे में भी सोचेगा तो नीचे से काम फूटेगा। यह है मेरा भारत, और यह है मेरा भारतवासियों का शक्ति, और यह हमारे प्रधानमंत्री का जोश। वंदे वंदे।